మహాబిల్వం అలా కాదు. ఒక దళాన్ని ఈయనతో పట్టుకుంటే 3 శాఖలు ఉన్నటువంటి దళాలు 3 ఉంటాయి. మహాబిల్వం అంటారు. మహాబిల్వం కనపడితే వెంటనే శివారాధన చేస్తారు. కామకోటి పీఠాధిపతులు పరమాచార్య స్వామి పరమభక్తి తత్పరులైనటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారికి ప్రత్యేకంగా చంద్రమౌళీశ్వరారాధన చేసిన మహాబిల్వాన్ని ప్రసాదంగా పంపిస్తుండేవారు. ఈ సంవత్సరం మనం శారదా నవరాత్రులు ఇక్కడ చేస్తున్నప్పుడు కామకోటి పీఠం అయ్యప్ప స్వామి దేవస్థానాన్ని భక్త బృందాన్ని ఆశీర్వదించి బిల్వదళాల్ని ప్రసాదంగా పంపించింది. మీ అందరూ చూశారు కూడా ఆ రోజున. అంతటి అదృష్టానికి నోచుకున్నటువంటి దేవాలయ ప్రాంగణం ఈ ఆలయ ప్రాంగణం. కాబట్టి అటువంటి మహాబిల్వ వృక్షాలు 2 ఉంటాయి. అపురూపమైనటువంటి బిల్వ వృక్షాలు. వాటి దర్శనం స్పర్శనం చాలు ఎంతటి అనుగ్రహాన్నైనా కటాక్షిస్తుంది. పెద్ద రావి చెట్టు వేప చెట్టు, రావి చెట్టు వేప చెట్టు ఎక్కడైనా కలిసి ఉంటే అవి 2 కలిసి ఉన్న చోట ఇచ్చేటటువంటి గొప్ప సావకాశం ఒకటి ఉంటుంది. అది లక్ష్మీనారాయణ స్వరూపం. ఇదే ఆసనం మీద కూర్చుని రామాయణం భాగవతం మొదలైనవి ఉపన్యాసాలు చెప్పానంటే అది నా గొప్ప కాదు. ఎంత పనికిమాలిన నా చేత పరమేశ్వరుడు పలికించాడంటే ఈ పైన నీడ పట్టినవి రావి చెట్టు వేప చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపం. అందుకే ఇన్ని కోట్ల నామం జరిగి ఇన్ని ఉత్సవాలు ఈ ప్రాంగణంలో జరిగాయంటే కేవలం స్థలం యొక్క గొప్పతనం. శిలాభోగం స్థలాభోగం. ఏలినాటి శని ఉన్నవాళ్ళు ఏ బెంగా అక్కర్లేదు. రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట మౌనంగా ప్రదక్షిణం చేస్తే చాలు. ఆ ఉద్ధతి తగ్గుతుంది. అది మారిపోతుంది. ఏదో అదే పనిగా తిరగవలసిన వాడు దేవాలయాలకి తిరుగుతూ ఉంటాడు. ఏదో బాధపడవలసిన వాడు భగవత్ సేవలో ఉపవాసం ఉండి నియమంగా ఆహారం తీసుకుని తరిస్తాడు. అదంతా కూడా ఈశ్వరోపాసన కిందకి మారిపోతుంది. మారిపోయి తరించిపోయేటటువంటి అవకాశంగా మారుతుంది. లేదా ఏదైనా కష్టం వచ్చినా తట్టుకుని నిలబడగలిగిన శక్తి ఉంటుంది తప్ప విచలితుడై కింద పడిపోడు. అలా నిలబెట్టగలిగినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటివి రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న ప్రదేశం. కపిల తీర్థంలో అంత అద్భుతమైన రీతిలో ఆ మహాబిల్వం ఉన్నటువంటి చెట్ల పక్కన రావి చెట్టు వేప చెట్టు కలిసి కనపడతాయి. అక్కడ అగస్త్య మహర్షి ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం. అక్కడే పద్మావతీదేవికి వెంకటేశ్వరుణ్ణి చూసిన తరువాత ఆమెకి జ్వరం వస్తే విరహంతో ఒక దైవజ్ఞుడు వచ్చి అగస్త్య మహర్షి ప్రతిష్ఠించినటువంటి శివలింగానికి అభిషేకం చేస్తే తగ్గుతుందంటే అంతఃపుర పరివారం వచ్చి అక్కడ అభిషేకం చేస్తున్నప్పుడే ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి వకుళమాతని పిలిచి మళ్ళీ అమ్మా ఇదే సమయంలో నువ్వు నృసింహ గుహలోంచి వెళ్ళు. కపిల తీర్థంలో వాళ్ళు పూజలు చేస్తున్నారు అగస్త్య ప్రతిష్ఠిత లింగానికి. నువ్వు పద్మావతీదేవి యొక్క తల్లిని ధరణీదేవిని ఆకాశరాజుని కలుసుకోవడానికి అంతఃపుర ప్రవేశానికి నాకు పిల్లనడగడానికి అవకాశం దొరుకుతుంది వెళ్ళమన్నాడు. ఆనందనిలయం దగ్గర నుంచి సొరంగం ఉందిట నృసింహ గుహ. ఇప్పటికీ ఉంది గుహ. ఇనప తలుపులతో మూసేశారు దాన్ని. ఆ గుహలోంచే వకుళమాత బయటికి వచ్చింది గుర్రం ఎక్కి. వచ్చి అక్కడే ధరణీదేవిని కలుసుకుంది. కాబట్టి అంత ప్రఖ్యాతమైనటువంటి క్షేత్రము కపిలతీర్థము. ఆదివరాహమూర్తి వెంకటేశ్వర స్వామి వారు కలుసుకున్నప్పుడు జరిగినటువంటి మహాద్భుతాల్లో ఒకటి వకుళమాతని ఆదివరాహ స్వామి వెంకటేశ్వరుడికి అప్పజెప్పారు. వకుళమాత మొదటి నుంచి వెంకటేశ్వరుడితో లేదు. ఆదివరాహమూర్తి దగ్గర పాచకిగా ఉండేది, వంటలు చేసి పెడుతూ ఉండేది ఆవిడ. ఎందుకని? 2 ఒక స్వరూపాలే, విష్ణు స్వరూపమే. కన్న తల్లిగా ఉండి వంట చేసి పెట్టింది ఆవిడ. అందుకే ఆవిడ గత జన్మలో యశోదాదేవి, శ్రీకృష్ణ భగవానుడు వెంకటేశ్వరుడు. ఆయనకి కృష్ణుడికి అభేదం. అసలు ఆయన చెప్పుకున్నాడు పద్మావతీదేవి చెలికెత్తెలతో చెప్పినప్పుడు నేను వెంకటేశ్వరుణ్ణని చెప్పలేదు. జనకో వసుదేవశ్చ దేవకీ జననీ మమ అని చెప్పాడు. నా తండ్రి వసుదేవుడు, నా తల్లి దేవకీదేవి అని చెప్పాడు. నేను కృష్ణుణ్ణి అని చెప్పుకున్నాడు ఆయన. కాబట్టి అంతటి మహానుభావుడు ఆయన ఆదివరాహస్వామిని కలుసుకున్నప్పుడు ఆ వకుళమాతని వెంకటేశ్వర స్వామికి అప్పజెప్పారు ఆదివరాహమూర్తి. ఆమె యశోదాదేవి గత జన్మలో. యశోదాదేవిగా ఉండి ఆవిడ కోరిక కోరింది కృష్ణుణ్ణి, నీ బాల్య క్రీడలన్నీ నేను చూశాను, కానీ కృష్ణ ఇన్ని వివాహాలు అయ్యాయి నీకు, ఒక్క కళ్యాణం కూడా నేను చూడలేదు. ఏది నా కోసం ఇంకొక కళ్యాణం చేసుకోవయ్యా అంది. ఆయన అన్నారు, అమ్మా ఈ అవతారంలో కళ్యాణాలు అయిపోయాయి, ఇక ఇప్పుడు కళ్యాణం చేసుకోవడం కుదరదు.
కానీ అమ్మ స్తన్యం అంటే ఏమిటో తెలియనటువంటి పరమేశ్వరుడు పుట్టుక ఎరగనటువంటి వాడు కన్నులు తెరవని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అటువంటి కృష్ణ పరమాత్మ పుడుతూనే ఏ కర్మయును లేక వెలయునొక్కడికిని జాతకర్మంబులు సంభవించే ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చన్నుల బాలు త్రావనిరిగే అంటారు పోతన గారు. ఎన్నడూ తెల్లంటే తెలియనివాడు, తల్లి చన్నుల పాలు తాగడం అంటే తెలియనటువంటి వాడు యశోదాదేవి యొక్క పాలు తాగిన తర్వాత అమ్మా అన్న మాటకి మాధుర్యం అర్థమైంది. ఆయనకి కూడా అర్థమై అమ్మా నువ్వు అడిగితే కాదనలేనమ్మా, శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం, శ్రీశైలంలో నీ కోరిక తీరుస్తానన్నారు. శ్రీశైలం అంటే శైవక్షేత్రం శ్రీశైలం ఒకటే శ్రీశైలం కాదు, తిరుమల కూడా శ్రీశైలమే. గరుడ భాషలో తిరు అంటే శ్రీ, మలై అంటే శైలం, శ్రీశైలం. కాబట్టి శ్రీశైలే పూరయిష్యామి కించిత్ కాలాదనంతరం, అమ్మా శ్రీశైలంలో తిరుమలలో నీ కోరిక తీరుస్తానన్నారు. అందుకే పద్మావతీ పరిణయానికి వెంకటేశ్వర స్వామి వారి తల్లిగారిగా పెద్దరికం వహించినది ఒక్క వకుళమాతయే. అప్పటికీ ఇప్పటికీ అమ్మని ప్రేమతో చూసిన వాడిని నేను నెత్తి మీద పెట్టుకుంటానని చెప్పడానికి ఇప్పటికీ వంటింట్లోకి వకుళమాత చూస్తూ ఉంటుంది వెంకటాచలంలో. ఆ తల్లిని చూస్తే నాకు ఎంత పొంగుగా ఉంటుందో, ఆ గోడ కన్నంలోంచి వంటశాలలోకి చూస్తూ ఉంటుంది. కొడుకు ఎంత పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయినా, ఎంత పెద్ద ఐపీఎస్ ఆఫీసర్ అయినా కొడుకుని చూడటానికి ఎంతమంది వస్తున్నా అమ్మ ఎక్కడ ఉంటుంది? వంటశాలలో వంట చేసేటటువంటి ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఏమమ్మా మా అబ్బాయికి పచ్చిమిరపకాయతో పచ్చడి చేయకు, వాడికి పచ్చడి ఆకుపచ్చగా కనపడితే అంత పెద్ద శ్రద్ధగా తిండమ్మా, వాడికి కాస్త ఎండుమిరపకాయ చింతపండు తగిలి కాస్త పచ్చడి ఎర్రగా ఉంటే వాడికి సొబగుగా ఉంటుంది, తింటాడు. నేను మిరపకాయ వేయి, పచ్చిమిరపకాయ వేయకు, పండు మిరపకాయతో చెయ్యంటుంది. అమ్మ ఎప్పుడు కొడుకు కడుపు తడుగుతుంది. వకుళమాత కూడా వెంకటేశ్వరుడు ఎంత లోకములకన్నిటికీ పరిపాలకుడైనా లోకాధీశుడైనా ఆయన కడుపు తడుగుతూ ఉంటుంది, కన్నంలోంచి వంటశాలలోకి చూస్తూ ఉంటుంది. మనం వెళ్ళి అమ్మా కాకినాడ నుంచి వచ్చానని చెప్పమ్మా అన్నాం అనుకోండి, ఇప్పుడు చెప్పడం ఏమిట్రా, వాడు 2 రోజుల నుంచి చెప్తున్నాడు వస్తున్నావు నువ్వని అంటుంది. అసలు ఆవిడ కాళ్ళు పట్టుకుంటే వెంకటరమణుడు పరమప్రీతి చెందుతాడు. ఎందుకో తెలుసా? ఎంత వెంకటేశ్వరుడైనా రాత్రి వచ్చి అమ్మ పడుకున్నావా, అమ్మ నీ పడుకుంటానమ్మా, పడుకో అమ్మా అని కాళ్ళు పట్టి పెడతాడు. ఆయన వస్తే లక్ష్మీదేవి రాదు, ఇద్దరు చెరో కాళ్ళు పట్టి అత్తయ్య గారు పడుకోండి అని దుప్పటి కప్పి పెడతారు. అంత అదృష్టానికి నోచుకుంది. అమ్మ అంటే వంటింట్లో అలా వంట చేసి పెట్టాలి. జీవితంలో అదృష్టం ఏంటంటే అమ్మ చేతి అన్నం తినడం. అంతేకాని అమ్మకి అన్నం పెట్టానన్నవాడు దుర్మార్గుడు, వాడికేం తెలుసు అమ్మ విలువ. అమ్మ చేతి అన్నం ఇంకా తింటున్నానండి నేను అన్నవాడు ఉన్నాడే, వాడు ధన్యాత్ముడు. అమ్మ చేతి అన్నం అంటే అమృతం కన్నా ఒక్క పాలు ఎక్కువ. అమృతం నేను తినలేదు, అమ్మ చేతి అన్నం మాత్రం తిన్నాను. కాబట్టి అమ్మ చేతి అన్నం అంటే అమృతమే. వెంకటేశ్వరుడంతటి వాడు వంటింట్లోకి వకుళమాత చూస్తోందంటే అమ్మ వండిన పదార్థం తినడాన్ని అంత ఇష్టపడతాడు, అమ్మ చేతి అన్నం తినడాన్ని అంత ఇష్టపడతాడు. అమ్మకి అన్నం పెట్టకుండా, అమ్మని చూడకుండా, అమ్మని అనాథ శరణాలయంలో పెట్టి వెంకటాచలం మాత్రం 33 మాట్లాడితే చూస్తాడా? చీ అవతలకు బాగుంటాడు. ఆయన అనుగ్రహం కలగాలంటే అమ్మని గౌరవంగా చూడడం ముందు నేర్చుకోవాలి, అమ్మని ప్రేమగా చూడడం ముందు నేర్చుకోవాలి. కాబట్టి అటువంటి వకుళమాత యొక్క కోరిక తీరడానికి వకుళమాతని ఆదివరాహస్వామి వెంకటేశ్వర స్వామికి అప్పచెప్పారు. అప్పటి నుంచి మహాతల్లి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర ఉండి ఆయనకి ఉపచారాలన్నీ చేస్తూ ఆయనకి చక్కగా వంట చేసి పెడుతూ సేవించింది. వెంకటేశ్వర స్వామి వారు మొట్టమొదట పద్మావతీ దేవిని చూసినప్పుడు కించిత్ ఆమె ఇంకా దక్కలేదు, సరిగ్గా మాట్లాడలేదు, ఆ చెలికెత్తెలు రాళ్లు పెట్టి కొట్టారు, తలకి దెబ్బ తగిలింది అని కట్టుకుని వచ్చి పడుకున్నప్పుడు యథాయుగాంతే వటపత్రశాయి అంటారు వ్యాస భగవానుడు. యుగాంతంలో వటపత్రశాయి రావియాకు మీద ఎలా పడుకుంటాడో అలా చెయ్యి పెట్టుకుని ఇలా తల పెట్టుకుని బాధగా పడుకున్నట్ట. ఏరా నాన్న అలా ఉన్నావేరా, ఏమన్నా బాధ కలిగిందా? మనసు చూస్తే నిన్ను చూస్తే నేను చెప్పేయగలుగుతున్నానులే, ఎవరో ఆడపిల్లని చూసావు మనసు పారేసుకున్నావు అంది అమ్మ. అమ్మే కదూ అమ్మా, నేనే అందరిలా లౌకికంగా ప్రేమలో పడిపోయిన వాడిని కానమ్మా. గత జన్మలో నేను ఇచ్చిన మాట పద్మావతీ పరిణయం ఈ అవతారంలో జరగాలి. అందుకని అమ్మా నువ్వే మధ్యవర్తిగా ఉండి పిల్లనిప్పించమ్మా, వెళ్ళి ఇంటికి పెద్దదానిగా మాట్లాడమంటే వెళ్ళింది. ఎంత అదృష్టవంతురాలో ఒకళ్ళ మాత. శ్రీనివాస కళ్యాణంలో కూడా
ఇంటికొచ్చిన అతిథులందరూ భోజనం చేసిన తరువాతనే యజమాని భోజనం చేయాలి. అందుకే భోజనం చెయ్యకుండా ఉండిపోయిన వాళ్ళు ఎవరంటే వెంకటేశ్వరుడు, లక్ష్మీదేవి, వకుళమాత. ఈ ముగ్గురు మాత్రం భోజనం చేయలేదు. ఎందుకు చెయ్యలేదు అంటే వాళ్ళు యజమానులు. ఆయనేమో పెళ్లికి ఆయన పెళ్ళే, ఆయన భార్య లక్ష్మీదేవి, తల్లిగారు వకుళమాత. అందుకని వీళ్ళు ముగ్గురు మాత్రం భోజనం చేయకుండా అందరికీ భోజనాలు పెట్టారు. ఆఖరణ భోజనం చేశారు. ధర్మం అంటే ఎలా ఉంటుందో నిరూపించి చూపించాడు మహానుభావుడు వెంకటరమణుడు. కాబట్టి అటువంటి వెంకటేశ్వరుడు వకుళమాత కలుసుకోవడానికి ముందే వకుళమాతని తన దగ్గర పాచకిగా ఉంచి వెంకటరమణుడు కనబడినప్పుడు వకుళమాతని ఆయనతో కలిపి వెంకటేశ్వరుని యొక్క అవతార ప్రయోజనములలో ఒకటైన తల్లి యొక్క కోర్కె తీర్చి పద్మావతి పరిణయానికి పెద్దరికం వహించేటటువంటి అవకాశం కల్పింపబడేటట్టుగా అనుగ్రహించినటువంటి స్వరూపము ఆదివరాహ స్వరూపమై ఆదివరాహ వెంకటేశ్వరుల యొక్క అనుబంధము వాళ్ళిద్దరూ కలుసుకున్నటువంటిది అంత గొప్ప స్థితిని ఆవిష్కరించింది. ఆయన మాట నిలబడేటట్టుగా చేసింది. అటువంటి వెంకటాచల క్షేత్రం మహానుభావుడు ఇప్పటికీ ఇచ్ఛారూపం విరాజిత స్వేచ్ఛయా క్రీడతే తత్ర. అది విగ్రహమని మీరు అనుకోకూడదు. ఇప్పటికీ స్వామికి చెమట పడుతుంది. ఇప్పటికీ ఆయన మాట్లాడాలనుకుంటే కట్టేసిన గంటలు మోగిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. వెంకటాచలంలో గంటలు స్తంభాలకేసి కట్టేస్తే రాత్రి వేళ ఆయన మాట్లాడాలనుకుంటే బయట కొన్ని సంఘటనలు జరుగుతున్నప్పుడు లోపల గంటలు అదే పనిగా మోగితే తలుపులు తీసి లోపల కడితే కట్టిన గంటలు కట్టే ఉన్నాయి, గంటలు మోగాయి. వెంకటరమణుడంటే నమ్ముకున్న వారికి కొండంత దైవం, ఆపద ముక్కులవాడు. ఎక్కడ ఉండండి ఆయనని తలుచుకుని నమస్కరిస్తే ఆయన రక్షించి తీరుతాడు. మనం పిలిచినటువంటి పిలుపు ఆయనకి వినపడుతుంది. ఎంత జాగ్రత్తగానో చెవులు రిక్కించి వింటుంటాడు. ప్రొద్దున్న మహానుభావుడు గోపాలాచార్యులు గారు అన్నారే, మనం పరమభక్తితో ఇక్కడ చేసినవన్నీ వెంకటేశ్వరుడికే అందుతున్నాయని. పరమ సత్యం. పరమభక్తితో ఒక్కరు నిలబడగలిగిన స్వామి ఎంత ఆనందంగానో స్వీకరిస్తారు. ఆయన ప్రతిజ్ఞ చేశాడు వెంకటేశ్వరుడుగా, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్భక్తి భావేన తం రక్షామితి మత్పనః అన్నాడు. నాకేమి ఇవ్వక్కర్లేదురా, మీరు ఒక్క తులసి దళాన్ని భక్తితో తీసుకొచ్చి నా పాదాల మీద ఇలా వేస్తే నేను మీ వెంట పరిగెత్తుతాను రా కాపాడడానికి అన్నాడు. అంతటి పరమ దయాళువు, కరుణామూర్తి. అటువంటి వెంకటేశ్వరుని యొక్క దర్శనం చేసేటప్పుడు మనం ఎలా చెయ్యాలో అలా శాస్త్రాన్ని విహితంగా పాటిస్తూ చెయ్యవలసి ఉంటుంది. యథార్థానికి సనాతన ధర్మంలో పుట్టినటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఈ భూమండలంలో ఎక్కడున్నా సరే పొంగిపోవలసినటువంటి క్షేత్రము వెంకటాచల క్షేత్రము. ఎందుకో తెలుసా? మీరు చూడండి, నేను ఏ క్షేత్రాన్ని అవమానించడం కోసం ఈ మాట చెప్పట్లేదు. నాకు క్షేత్రం అంటే అంత భక్తి. ఏ క్షేత్రమైనా కూడా నేను అంత గౌరవిస్తాను. తక్కువ చేసి మాట్లాడడం అన్నది నా జీవితంలో నేను ఎన్నడూ చెయ్యను. క్షేత్రాన్ని తక్కువ చేసి మాట్లాడుకోవడం అంటే మన వైభవాన్ని మనం కించపరుచుకోవడం. నిజంగా వెంకటాచలం యొక్క గొప్పతనం ఎక్కడుందంటే ప్రతి 100 గజాల దూరానికి ఒక మరుగుదొడ్డు ఉంటుంది. మరుగుదొడ్డి ఇక్కడ ఉన్నది అని ఎవరూ చెప్పక్కర్లేదు, బోర్డు అక్కర్లేదు, అందులోంచి వచ్చే వాసన చెప్తుంది. కానీ వెంకటాచలంలో కొండ మీద మీరు అన్ని మరుగుదొడ్లున్నా ఒక్క చోట దుర్వాసన కనపడదు, ఒక్క ఎండుటాకు కనపడదు, ఒక్క చోట చెత్త కనపడదు. నిజంగా అక్కడ పనిచేసే పారిశుధ్య కార్మికులు వాళ్ళ యొక్క శ్రద్ధ, వాళ్ళ యొక్క భక్తి, వచ్చినటువంటి యాత్రికులు సంతోషంగా ఉండాలని ఎంత కష్టపడి పనిచేస్తారో. వాళ్ళు అంగీకరిస్తే నిజంగా వాళ్ళ కాళ్ళకి నమస్కారం చేయడానికి నేను వెనకాడను. ఎందుచేత అంటే ఇన్ని వేల మంది ముక్కోటేకాదశి లాంటి తిథులలో ఇన్ని లక్షల మంది కొండ మీదకి వెళ్ళి ఎన్నో పదార్థాలు అమ్ముతుంటే బిస్కెట్ల ప్యాకెట్ల దగ్గర నుంచి తినేసి విప్పేసి కింద పారేస్తే మళ్ళీ 5 నిమిషాలు అయ్యేటప్పటికి ఏదీ కనపడదు. బహుశः వెంకటాచల క్షేత్రంలో పారిశుధ్యం ఉన్నట్టుగా మీకెక్కడా కనపడదు. స్వామి మాడవీధుల్లో వెడుతుంటే ఏనుగు నడిచి వెడుతూ ఉంటుంది. ఏనుగు ఇలా లద్దె వేసేటప్పటికి వెనక ఉన్న పల్లకి ఇలా వచ్చే లోపల బుట్టతో గబగబా ఎత్తేస్తారు, గబగబా పౌడర్ చల్లేస్తారు. ఎంత కంటికి రెప్ప వేస్తున్నారో లేదో తెలియదు. అన్ని వేల గదులు తుడుస్తుంటారు, అన్ని వేల గదులు కడుగుతుంటారు, దుప్పట్లు మడత పెడుతుంటారు,
మీద అంతా శుభ్రం చేసేస్తుంటారు, గూళ్ళు శుభ్రం చేస్తుంటారు. ఒడ్డులో కూర్చొని విమర్శించడం చాలా తేలిక. కానీ మన ఇంట్లో ఒక పెళ్లి చేస్తే కళ్యాణ మంటపం కడిగించడానికి, ఇల్లు మారితే ఇల్లు కడుక్కుని కొత్త ఇల్లు కడిగించడానికి, పండగ వస్తే ముగ్గులు వేసుకోవడానికి బాధపడతాం. అంత పెద్ద క్షేత్రంలో అన్ని వేల గదుల్ని నిర్వహణ చేస్తూ, ఇన్ని లక్షల మంది యాత్రికులకు సేవ చేస్తూ, ఒక్క ధూళికణం అనవసరంగా కనపడకుండా ఇలా బట్ట వేసుకుని పడుకుని నిద్రపోవచ్చు. సువాసనలు వెదజల్లేటట్టుగా నిజంగా అలా ఉంచగలుగుతున్నారంటే అందున నేను ఎక్కడ ఆశ్చర్యపోతానో తెలుసా? 7 కొండల మధ్య ఉండేటటువంటి మార్గం దగ్గరగా 20 కిలోమీటర్ల పైచిలుకుంటుంది. మీరు వెడుతున్నప్పుడు ఎప్పుడైనా రోడ్డు వంక చూడండి, వాటర్ ప్యాకెట్లు కానీ ఎక్కడైనా అనవసరమైనటువంటివి కానీ ఏమీ కనపడవు. 7 కొండల కింద మొదలు పెడితే తట్ట పట్టుకుని తుడుస్తూ ఎక్కడం, 7వ కొండ వరకు వాళ్ళు ఎక్కుతూ తుడుస్తూ ఎక్కుతారు, మధ్యలో ఎక్కడ విశ్రాంతి లేకుండా. వాళ్ళు నిజంగా అంత కష్టపడి పనిచేస్తారు. అక్కడ ఉన్న పారిశుధ్య కార్మికులు చెప్పులు వేసుకోకుండా అంత కష్టపడితే, యాత్రికులమని పేరు చెప్పుకున్నటువంటి మనలో చాలా మంది పరమేశ్వరుడు వెళ్లే మాడవీధుల్లో చెప్పులు వేసుకోవద్దని తల కొట్టుకుని చెప్పిన ఒకానొక సందర్భంలో కార్యనిర్వహణాధికారి కాలికి చెప్పులు లేకుండా వెడుతున్న వాళ్ళందరికీ చెప్పుకుంటుంటేనే చూశా. తెల్లబోయాను నిజంగా నేను. సుబ్రహ్మణ్యం గారు ఆ రోడ్డు మీద ఆ మాడవీధుల్లో వెళ్తున్న వాళ్ళని, బాబు అలా వెళ్ళకూడదు, చెప్పులు తీయండి అని బతిమాలు కూడా నేను చూశాను. అంత గొప్ప క్షేత్రం